అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం కృష్ణాపురం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొని విగ్రహావిష్కరణ ఉత్సవాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ యువతకు వాల్మీకి అడుగుజాడలో నడవాలని, వాల్మీకి మహర్షి ఒక సృష్టికర్త అని, మానవాళికి దిశాదశ నిర్దేశాల గురించి మరియు వాల్మీకి చరిత్ర తెలుసుకోవాలని మరియు మంచిని పెంపొందించే దిశగా ప్రతి ఒక్కరూ నడవాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు టీచర్ బోయ నాగరాజ్, బోయ సూర్యనారాయణ, బోయ రాజశేఖర్, బోయ మహేష్, బోయ రామకృష్ణ, గ్రామస్తులు, మహిళలు మరియు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు గార్లదిన్న మండలం కృష్ణాపురం గ్రామంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకల్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా రామాయణ సృష్టికర్త, మన మానవాళికి దశ నిర్దేశాన్ని ఇచ్చినటువంటి వాల్మీకి మహర్షి యొక్క చరిత్రను తెలుసుకుంటూ ఈరోజు వారి యొక్క సేవల్ని మనమందరూ కూడా కొనియాడుతూ ఈరోజు జయంతి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా గ్రామస్తులందరూ కూడా ఘనంగా స్వాగతం పలికి ఈరోజు ఎంత పెద్ద ఎత్తున ఒక పండుగ లాంటి వాతావరణం తీసుకొచ్చి పండుగలాగా అందరూ కూడా ఈ యొక్క వాల్మీకి మహర్షి జయంతి చేసుకుంటున్నారు. అందరూ తెలుసు, ఒక మానవాళి దిశానిర్దేశం ఇవ్వడమే కాదు, ఒక వేటగాడుగా ఉన్నటువంటి సామాన్య వ్యక్తి ఒక ఆది కవి మహర్షిగా మాట్లాడాలంటే ఒక మార్పుకు, ఒక రూపాంతరానికి ప్రతీకగా ఉన్నటువంటి వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకొని మనమందరూ కూడా గ్రామాల్లో కావచ్చు, ఇలాంటి సమాజంలో కావచ్చు మంచిని పెంపొందింపే దిశగా మనమందరూ ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనతో అందరూ ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా యువత ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా వాల్మీకి మహర్షి అదేవిధంగా రామాయణం యొక్క విశిష్టం తెలుసుకొని ఆ యొక్క రామాయణంలో ఉన్నటువంటి మంచిని మనం అందరూ కూడా పాటించాలనేటువంటి ఆలోచనతో యువత ముందుకెళ్తున్నారు. కాబట్టి యువత అందరూ కూడా ఈరోజు ఆదర్శంగా తీసుకొని వారి భావాలని, వారి నడవడికని మనం ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సంతోషంగా ఉంది. చాలా దిగ్విజయంగా ఈ కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేయండి.